మిరుమిట్లు గొలిపేలా కాంతులు, చెవులు చిల్లులు పడేలా అరుపులు, కర్ణభేరి పగిలిపోయేలా డీజే సౌండ్లు, ఆకాశమే హద్దుగా గెంతులు. ఆ 2-3 గంటలు యూత్ ను మరో ప్రపంచానికి తీసుకుపోయేలా న్యూ ఇయర్ ఈవెంట్లు చాలానే జరుగుతుంటాయి. ఇక మెట్రో సిటీలో అయితే ఇలాంటి ఈవెంట్లు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు న్యూ ఇయర్ దగ్గర పడుతున్న సమయంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సన్ బర్న్. ఇది కూడా అలాంటి న్యూ ఇయర్ ఈవెంటే అనుకుంటే పొరపాటే. ఇది అంతకు మించి అన్నట్లు వరల్డ్ వైడ్ గా సన్ బర్న్ ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం ఈ సన్ బర్న్ కు షాక్ తగిలింది. సన్ బర్న్ నహీ చలేగా భాయ్ అని పోలీసులు క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ ఈసారి సన్ బర్న్ ఈవెంట్ తెలంగాణలో ఎందుకు వివాదాస్పదమైంది? పోలీసులు ఎందుకు నో చెప్పారు? ప్రభుత్వం ఎందుకు సీరియస్ అయింది? బుక్ మై షో ఎందుకు ఓవర్ యాక్షన్ చేసింది? అసలేంటి సన్ బర్న్ ఈవెంట్? అది ఎలా ఉంటుంది? వరల్డ్ వైడ్ గా దానికి ఎందుకు అంత క్రేజ్? అర్థమైందా రాజా, ఎందుకు ఈవెంట్కు అంత క్రేజో? అది మ్యాటర్. నిజానికి ఇది జస్ట్ ట్రైలరే. అంతకు మించి అందులో హడావుడి ఉంటుంది. డిసెంబర్ 31న గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలనే యూత్ ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలని చూస్తుంటారు. అందుకే ఇండియా వైడ్ గా సన్ బర్న్ కు అంత క్రేజ్. ఇంకా చెప్పాలంటే వరల్డ్ వైడ్ గా దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అందుకే ఇలా ఈవెంట్ అనౌన్స్ చేయగానే అలా హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతాయి. కానీ ఈసారి తెలంగాణలో సన్ బర్న్ కాంట్రవర్సీ అయింది. దీనికి కారణం లేకపోలేదు. విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఎలాంటి న్యూ ఇయర్ ఈవెంట్లు ప్లాన్ చేసినా ముందుగా ఈవెంట్ మేనేజర్లు పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఎక్కడైనా ఇదే రూల్. అలా కాకుండా అంతా మా ఇష్టం అనుకుంటే కుదరదు. అలా అనుమతులు తీసుకోకపోవడం వల్లే ఈసారి హైదరాబాద్ లో సన్ బర్న్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. నహీ చలేగా భాయ్ అని చెప్పేశారు. ఈసారి గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ఏరియాల్లో గతంలో సన్ బర్న్ న్యూ ఇయర్ ఈవెంట్స్ చేసింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈవెంట్స్ అనౌన్స్ చేసి బుక్ మై షో ద్వారా ఆన్లైన్ లో భారీగా టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది. అటు పర్మిషన్ లేకుండా ఎలాంటి ఈవెంట్లు నిర్వహించవద్దని, గీత దాటితే చట్టపరంగా చర్యలు తప్పవని సర్కారు ఇప్పటికే హెచ్చరించింది. అయినా ఇవేవీ లెక్క చేయకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈవెంట్ నిర్వహణ కోసం బుక్ మై షో ఆన్లైన్లో టికెట్ల అమ్మకం మొదలుపెట్టేశారు. ఈ టికెట్ ధర 2000 పైమాటే. దీనిపై సమాచారం అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ ఎవరిచ్చారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బుక్ మై షో నిర్వాహకులపైన కేసులు పెట్టారు. అంతేకాదు సన్ బర్న్ నిర్వాహకులపైన మాదాపూర్ పోలీసులు కేసులు పెట్టారు. పోలీసుల కేసు నమోదుతో బుక్ మై షో వెనక్కి తగ్గింది. సన్ బర్న్ ఈవెంట్ టికెట్ విక్రయాలను నిలిపివేసింది. అసలేంటి సన్ బర్న్? ఇది ఎప్పుడు మొదలైంది? ఎవరు ఎలా నిర్వహిస్తారు? దీని గురించి ఎందుకింత రచ్చ అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి సన్ బర్న్ అంటే ఒక డాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్. ఏటా దేశంలోని భిన్న ప్రాంతాల్లో దీన్ని పర్సెప్ట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. 2007లో గోవాలో మొదలైన ఈ ఫెస్టివల్లో స్వల్పకాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజిక్ ఫెస్టివల్లో ఒకటిగా ఫేమస్ అయ్యింది. ఈ ఈవెంట్కు వచ్చే యూత్ ను అలరించేందుకు భారత్తో పాటు విదేశీ కళాకారులను కూడా తీసుకొస్తారు. ఇక్కడ ఆల్కహాల్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే నిబంధనల ప్రకారమే లీగల్ డ్రింకింగ్ ఏజ్ కంటే ఎక్కువ వయసుండే వారికి మాత్రమే ఆల్కహాల్ సప్లై ఉంటుందని సన్ బర్న్ నిర్వాహకుల వాదన. ఏటా నిర్వహించే ఇలాంటి ఫెస్టివల్స్ తో మన సంస్కృతి దెబ్బతింటోందనేది రైట్ వింగ్ వాదన. నిజానికి హైదరాబాద్ లో సన్ బర్న్ ఈవెంట్లు నిర్వహించడం కొత్తేమీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సన్ బర్న్ ఫెస్టివల్ ను హైదరాబాద్ కు తీసుకురావడంలో అప్పటి మంత్రి కేటీఆర్ కీ రోల్ పోషించారు. హైదరాబాద్ అంతర్జాతీయ లీజర్ డెస్టినేషన్ కావాలంటే సన్ బర్న్ వంటి ఫెస్టివల్స్ అవసరమని అప్పట్లో ట్వీట్లు కూడా చేశారు. 2014లోనే తొలి సన్ బర్న్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అప్పట్నుంచి జరుగుతూనే వస్తోంది. అంతర్జాతీయ నగరాలలో ఇలాంటి వేడుకలు కామన్ అవుతున్నాయి. కోర్టులు, ప్రభుత్వాలు కూడా కొన్ని మార్గదర్శక సూత్రాలను నిర్ణయించి అనుమతులు ఇస్తుంటుంది. మరి ఈసారి హైదరాబాద్ లో ఎందుకు ఈవెంట్ రద్దయింది అంటే తప్పు నిర్వాహకులదే. ముందుగా పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. సాధారణంగానే హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ పేరుతో గబ్బులేపుతారు. అందులోనూ డిసెంబర్ 31 అంటే మత్తు ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. న్యూ ఇయర్ పార్టీల్లో డ్రగ్స్ జాడలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అటు ప్రభుత్వం కూడా మత్తు ప్రవాహంపై ఉక్కుపాదం మోపుతోంది. ఇలాంటి సమయంలో ఇదే సందర్భంలో సన్ బర్న్ కు గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ కంటే దేశంలో గోవ్ సన్ బర్న్ ఫెస్టివల్ బాగా పాపులర్. దీనికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా యువకులు వెళుతూ ఉంటారు. 2019 ఫెస్టివల్లో దురదృష్టవశాత్తు 3 తెలుగు యువకులు గోవా ఫెస్టివల్లో చనిపోయారు.
అదే సంవత్సరంలో హైదరాబాద్ వేడుకల్లో మరొకరు చనిపోయారు. అప్పట్లో ఇది పెద్ద ఇష్యూ అయింది. ఆ తరువాత నుంచి నిబంధనల మధ్య ఈ ఈవెంట్ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ తరువాత ఇలాంటి ఘటనలేవీ జరగలేదు. అయినా ఈసారి హైదరాబాద్లో సన్బర్న్కు షాక్ తగిలింది. ముందుగా అనుమతులు తీసుకోలేదు. అందులోనూ ఈసారి న్యూ ఇయర్ పార్టీలు, ఈవెంట్లపై పోలీసులు, ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. మొత్తానికి తాజా నిర్ణయంతో ఇప్పటికే టికెట్లు తీసుకున్న వారికి పెద్ద షాకే తగిలింది.